श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, మీ అందరికీ ప్రాతకాల వందనములు. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠం, ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల ద్వారా స్థాపించబడి నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతుంది. ప్రాతస్మరణీయులు సాక్షాత్ శంకరులు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు వేదధర్మాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి మహాపురుషులు, మహాతపస్వి. ఆ మహాపురుషుని దర్శనానికి ఎందరో సాధకులు, తపస్సులు, మహాపురుషులందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకున్నటువంటి వారు. వారిలో నేటి శతమానంలో ఎల్లప్పుడూ స్మరించబడేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి వద్ద తాడేపల్లి శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు దేవి ఉపాసకులు. అనంతమైన సాధన ద్వారా సాధకులకు మార్గదర్శనం చేసినటువంటి మహాజ్ఞాని. వారికి కాంచి పరమాచార్య అనగా చాలా ప్రేమ. ఎప్పుడు అనుకుంటే వారు మనసు ద్వారానే కాంచి పరమాచార్య స్వామి వారితో సంభాషించేటువంటి వారు. ఆయనకు ఈ లోకంలో ఆచారాలన్నీ కూడా దిగజారుతున్నందువల్ల మనసు చాలా బాధపడినటువంటి వారై ఇంకా బయట సంచారం చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. కాంచిలో ఉన్నటువంటి పరమాచార్య స్వాముల వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన వీరి యొక్క నిర్ణయాన్ని తెలుసుకున్న వారై వారికి అత్యంత ప్రేమతో బ్రహ్మరథము అనగా మహాజ్ఞానులు, పండితులు వారు పయనించేటువంటి పల్లకీని బ్రహ్మరథం అని అంటారు. ఆ బ్రహ్మరథంలో తాడేపల్లి శ్రీ రాఘవనారాయణ గారి దగ్గరికి వెళ్ళి వారికి అత్యంత పవిత్రమైనటువంటి ఒక శాలువను కప్పి, మీరు ఆచారాలు లోపమవుతున్నాయని మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, ఇది మీకు రక్షా కవచంగా ఉంటుంది అన్నారు. ఆయనలో ఉన్నటువంటి మనోవ్యథ మహాస్వాముల వారి యొక్క ఆశీర్వాదంతో దూరమైంది. శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ గారు కాంచీపురానికి వచ్చి శ్రీవారిని మరలా దర్శించుకోవడానికి ప్రారంభించారు. అలా వచ్చిన సందర్భంలో స్వామివారు ఆయన కబురు చేశారు, మీ తండ్రి గారు వ్రాసి మరియు ఎల్లప్పుడూ కూడా చదివేటువంటి రామాయణం పుస్తకాన్ని తీసుకురమ్మని ఆయన కబురు చేశారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి పేరు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు. వీరు అత్యంత పవిత్రమైనటువంటి రామకథామృతము అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని
శ్రీవారి ముందు వారు చదువు ప్రారంభించారు. మహాస్వాముల వారు ఎంతో ఆనందంగా పద్యాలు చాలా బాగున్నాయి, ఇంకా చదువుమని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో పరిచారకుడు ఒకడు వచ్చి, స్వామిగారు ఎవరో మిమ్మల్ని చూడడానికి వచ్చారు, మిమ్మల్ని దర్శించుకోవాలట అన్నారు. స్వాముల వారు, మేము రామాయణం వింటున్నాము, ఇప్పుడు వీలు పడదు అన్నారు. మరలా ఒక 15 నిమిషాలకు మరలా పరిచారకుడు వచ్చి, స్వామి ఆయన మఠానికి కాస్త డబ్బు తెచ్చాడు, అది మీకు సమర్పించి వెళ్తారట, ఒక్కసారి అనుగ్రహం చేయండి అన్నారు. అప్పుడు అన్నారు ఆయన, మహాస్వాముల వారు, డబ్బు తెచ్చావని అతనితో ముందు మాట్లాడాలా లేక రామాయణం మొదలు వినాలా అంటూ శ్రీ రాఘవనారాయణ గారితో మీరు చదవండి అని అన్నారు. ఆ తర్వాత స్వాముల వారు ఆ కథాభాగంలో వచ్చేటువంటి సీతామహాసాధ్వి అగ్ని ప్రవేశం చేసేటువంటి సందర్భాన్ని గురించి మరియు శ్రీరామచంద్రుల వారు ఉత్తరామాయణంలో సీతమ్మ వారిని పరిత్యజించడము, ఆ కథాధ్యాయం చదువుతున్నప్పుడు స్వాముల వారు అడిగారు, అన్నీ తెలిసినటువంటి శ్రీరాముల వారు ఎవరో ఒక పౌరుడు మాట్లాడాడని చెప్పేసి సీతమ్మను పరిత్యజించడం న్యాయమేనా అని అడిగారు. నాకెన్నో గ్రంథాలు చదివాను, వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం అనే అనేక గ్రంథాలు చదివాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విమర్శించారు. శాస్త్రి గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినిపించండి అన్నారు. అప్పుడు శ్రీ రాఘవనారాయణ గారు చెప్తున్నారు, ప్రభు ఒకసారి ఆయన దగ్గరికి ఏకాంతంగా రాజకుమారుని వేషంలో సాక్షాత్ ఇంద్రుడు వచ్చాడు. చెప్తున్నాడు, స్వామి మీరు మానవావతారం ధరించారు, మీరు సీతమ్మ వారితో అడవికి వెళ్ళినప్పుడు మీకు అప్పుడు రాజ్యభారం లేదు, ఇప్పుడు రావణ వధ అయిన తర్వాత మీరు మరలా రాజ్యాన్ని స్వీకరిస్తున్నారు. భూదేవి కూడా మీ పూర్వం వైకుంఠంలో మీ భార్య కావున మీరు భూమాతను స్వీకరిస్తుండడం ద్వారా ఇద్దరు భార్యలు మీ దగ్గర ఉండడం తగదు, దాని ద్వారా మీ ఏకపత్ని వ్రతానికి భంగం కలుగుతుంది అని చెప్పారు. అందుకనే శ్రీరామచంద్రుల వారు సీతమ్మను పరిత్యాగం చేయవలసి వచ్చింది అని ఆ విషయాన్ని చెప్పగా చాలా సంతోషించారు. ఆయన చాలా చక్కగా వివరం ఉంది అని తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. తర్వాత స్వామివారు మరలా ఒక గంట సేపు ఆ పురాణం విన్న తర్వాత, మీరు ఈ పుస్తకాలన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళండి, నేను వాటిని చదవాలనుకున్నాను అన్నారు. అందుకు శ్రీ రాఘవనారాయణ గారు అన్నారు, స్వామి మీకు కన్నడ భాష రావచ్చు, తమిళ భాష రావచ్చు, కానీ మీకు తెలుగు భాష రాదు కదా అని ఆలోచన చేస్తున్నాను. వాటిని అక్కడ పెట్టి వెళ్ళు, నాకు వస్తే ఏమి రాకపోతే ఏమి, వాటిని కనీసం పూజ అయినా చేసుకుంటానన్నారు. సరే, స్వామివారి మాటకు ఆ పుస్తకాలు అక్కడ పెట్టేసి స్వామివారి యొక్క అనుమతితో తన గ్రామానికి చేరుకున్నారు. మరి ఇంకొక మారు తాడేపల్లి శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీవారిని దర్శించడానికి వచ్చినప్పుడు మహాస్వాముల వారు ఆయన ముందు ఈ పద్యాన్ని చదివారు. కనుమీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జెన్నెట్టగా మున్నున్న మునింగి కొండ చెరి బాటన్ జారెరేడటన్ చనుమోదించుడ బద్మినీపతి నిజస్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హ్రీణయై తెలిపిడిన్ రామా జగన్మోహన. ఈ పద్యాన్ని విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుణ్ణి సరయూ నది సమీపంలో మేల్కొల్పేటువంటి సందర్భంలో ఈ యొక్క పద్యం శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారు రచించారు. ఈ యొక్క పద్యాన్ని విని
శాస్త్రి గారు చాలా సంతోషించి, ఎంత చక్కగా చెప్పారు స్వామి అన్నారు. ఇదే పద్యాన్ని కదా మీ నాన్నగారు ఎప్పుడు కూడా కూర్చున్నా లేచినా ఎప్పుడు దీన్ని వల్లవేస్తుంటారనగా ఆయనకు ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారుని ఈయన చూడలేదు, మరి మా నాన్నగారు చదివినట్టుగానే దీన్ని చదివారు కదా అని అప్పుడు అనిపించింది. మహాతపస్వి త్రికాల జ్ఞాని అని. దీంట్లో ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు చాలా చక్కగా పాడారు. వెంకటేశ సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనద శార్ధూల కర్తవ్యం దైవమాన్నికమని. సూర్యోదయం అవుతుంది, నీవు మేల్కొని దుష్ట నిగ్రహం చేయమనేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ పద్యాన్ని పద్య రూపంలో శ్రీ రాఘవనారాయణ గారు తండ్రి గారు ఎంత చక్కగా రాశారు కదా. స్వాముల వారికి రామాయణం అంటే చాలా ఇష్టం. మరొకసారి ఒక ఆయన రామాయణంలో చాలా గొప్ప బిరుదులు పొందినటువంటి ఆయన గర్విష్టి అయి ఉన్నాడనమాట. ఆయన ఒక ప్యాంప్లెట్ స్వామివారి దగ్గరికి వచ్చింది, దాన్ని చదివారు. దాంట్లో ఆయన బిరుదులు ఎక్కువగా ఉన్నాయి, రామాయణం అనేది మాత్రం చిన్నగా పొందుపరిచారు. స్వాముల వారు దాన్ని చూసి ఒక పరిచారకుని పిలిచి ఆయన ఒకసారి నేను చూడాలనుకున్నారు ఆ పండితుడిని అన్నారు. ఆ పండితుడు చాలా సంతోషించి స్వామివారి దగ్గర రాగానే స్వాముల వారు ఆయన కూర్చొని పెట్టి, మీరు చాలా బాగా రామాయణం చెప్తారట, ఎన్నో గ్రంథాల్లో మీకు అనుభవం ఉందని విన్నాను అనగా ఆయన చాలా సంతోషించాడు. నాకు ఒక్క చిన్న సంశయం ఉంది, తీరుస్తారా అన్నాడు. ఏమిటని, ఒకసారి అయోధ్యలో శ్రీరాముల వారు అంతఃపురంలో కూర్చున్నప్పుడు మధ్యాహ్న వేళ ఎవరో న్యాయం కోరి అక్కడ గంటను మోగిస్తారు. అప్పుడు అందరూ పరిచారకులంతా భోజనానికి వెళ్ళిపోయారు, దాన్ని తీసుకురావడానికి ఎవ్వరు లేరు శ్రీరాముల వారికి ఛత్ర చామరాలు పట్టుకోవడానికి. అప్పుడు సీతమ్మ వారే ఆ యొక్క ఛత్రాన్ని తీసుకుని రాముల వారు ఆ యొక్క సభకు వస్తారు. నాకు ఒక సందేహం ఏమిటంటే, ఆ ఛత్రానికి ఉన్నటువంటి పోచలు అనగా తీగలు ఎన్నున్నాయి అని అడిగారు. ఆయనకి ఏమీ తోచలేదు. 10 నిమిషాలు అయినా ఆయన ఎంత జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం కాలేదు. అప్పుడు స్వాముల వారిని ఎన్నో గ్రంథాలు చూశానన్నారే, మరి ఇది తెలియదా, ఇది జరిగిన మాట వాస్తవమేనా అన్నాడు. అది వాస్తవమే స్వామి, అయితే నాకు జ్ఞాపకం రావటం లేదు, ఎక్కడ చదివానో తెలియదు అన్నారు. అప్పుడు స్వాముల వారు నవ్వుతూ పరిచారకుని పిలిచి గదిలో ఉన్నటువంటి ఒక రామాయణాన్ని తీసుకురమ్మన్నారు. మొదట వెళ్ళిన పరిచారకుడు అక్కడ లేదు అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళు ఉంటుంది అన్నారు. వెళ్ళగా ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తారు. దాంట్లో ఎన్నో పేజీలు, దాన్ని ఎందుకు చూడండి అన్నారు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. మరీ ఈ గ్రంథాన్ని అక్కడ పెట్టినామని పరిచారకుని చెప్పారు. అది పరిచారకుడు వెళ్ళగా మరునాడు చూస్తే ఆ పుస్తకం అక్కడ లేదు. అది శ్రీమద్ రామాయణం హనుమంతుల వారు రచించింది. అప్పుడు ఆ యొక్క పండితుడి గర్వభంగమైంది. ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అప్పుడు అన్నారు, మనకి ఎన్ని బిరుదులు వచ్చినా ఆ బిరుదులని రాముల వారి పాదముల ముందు చిన్నవే. ఎప్పటికి కానీ మన బిరుదులు మాత్రం ఎక్కువగా ప్రకటించుకొని శ్రీరామాయణము అనేటువంటి చిన్నగా మీరు రాశారు ఆ పత్రికలో, అది చూసి మిమ్మల్ని పిలిపించాను. ఎప్పుడు కూడా శ్రీరామ భక్తి గొప్పది, మీరు చాలా గొప్పవారు నిజమే, అయితే అహంకారం పనికిరాదు. విద్యాహంకారం అనే దానివల్ల మనలో అజ్ఞానం తొంగి చూస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మంచి జరుగుతుంది అని ఆయన్ను దీవించి దుశ్శాలువులు కప్పి ఆయనకు మంచి ప్రసాదము అన్నీ కూడా ఆయనకు అందించి భవిష్యత్తు బాగుండని చెప్పి దీవించి పంపించారట. ఈ కథను నేను ఒకరి ద్వారా విన్నాను. కావున విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అంటారు. మన దగ్గర ఎంత ఉన్నా కూడా విద్య ఉన్న చోట వినయం ఉండాలి. ఏ యొక్క విషయాన్ని మనం చెప్తున్నామో ఆ విషయానికి ప్రాముఖ్యం ఇవ్వాలి, కానీ వ్యక్తిగత ప్రాముఖ్యానికే ఇవ్వకూడదు అనేటువంటి దాన్ని స్వాముల వారు దీని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందుకే పోతన అన్నారు, పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండటనే బలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా అని. మహాత్ములలో ఎప్పటికీ కూడా వినయము, ఆత్మీయతలు, భగవంతుడైన భక్తి మనకు ఎప్పుడూ మరల కనపడుతుంటుంది. చుక్కలు ఎంత దూరం ఉన్నా దాని యొక్క ప్రకాశం, మనం దూరం ఉన్నామని దాని ప్రకాశాన్ని కోల్పో. కావున మహాత్ములు ఎప్పుడు కూడా ప్రాతస్మరణీయులు. ఇటువంటి ప్రాతస్మరణీయులను మనం స్మరించడం మనందరి భాగ్యము అని చెప్తూ, ఈ మాఘమాసంలో ఈ వసంత పంచమి రోజు ఈ ఇద్దరు మహాపురుషులు మనం ధ్యానం చేయడం మనందరి అదృష్టం అని చెప్తూ, ఈ యొక్క వాక్పుష్పాలన్నీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీచరణుల వారి దివ్య చరణములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ్ శర్మ.
హర హర శంకర జయ జయ శంకర.